మనకి విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు టెస్ట్ క్రికెట్కి అప్పుడు మనకి హెడ్ కోచ్ ఎవరున్నారు? రవిశాస్త్రి ఉన్నాడు కదా. అయితే దాని తర్వాత మరి ఇప్పుడు చూసుకుంటే మన హెడ్ కోచ్ ఎవరు? గౌతమ్ గంభీర్. అయితే వీళ్ళిద్దరూ గేమ్ని చూసే విధానం చూస్తే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొన్న ఫస్ట్ టెస్ట్ ఓడిపోయిన తర్వాత దీనికి మెయిన్ రీజన్ బౌలర్స్ అని చెప్పాం కదా. మరి అదే బౌలర్స్ని ఇక్కడ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చేసరికి సమర్థిస్తూ వచ్చాడు. వీళ్ళు ఇంకా నేర్చుకుంటారు, రాబోయే మ్యాచ్లో ఇంకా నేర్చుకొని సో వీళ్ళకి కొంచెం టైం ఇస్తే ఆటోమేటిక్గా మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు అని చెప్పేసి కొంచెం బ్యాకప్ చేశాడు గంభీర్. కానీ ఇంకో పక్క రవిశాస్త్రి ఇదే గంభీర్కి ఏం సజెస్ట్ చేశాడో తెలుసా? గంభీర్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఒక హెడ్ కోచ్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్లేయర్ టీంలో మరి టీం ఓడిపోతున్నా కానీ లేదంటే ఒక ప్లేయర్ సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలి. నువ్వు వాళ్ళని బ్యాకప్ చేయడం కాదు, నువ్వు ఖచ్చితంగా వాళ్ళని అవసరమైతే కొంచెం మందలిచ్చైనా సరే వాళ్ళ నుంచి ది బెస్ట్ రాబట్టాలి. అంతేగాని వాళ్ళని వాళ్ళకి సపోర్ట్గా నిలిచావు అంటే ఆటోమేటిక్గా మనకి రిజల్ట్స్ ఇదే విధంగా వస్తే మళ్ళీ నెక్స్ట్ మ్యాచెస్లో కూడా మనం ఓడిపోవడం జరిగింది. సో కాబట్టి నువ్వు కొంచెం స్ట్రిక్ట్గా ఉండు అని చెప్పేసి రవిశాస్త్రి కొన్ని సజెషన్స్ ఇచ్చాడు అనమాట. సో మరి ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనిపిస్తుంది మీకు? గౌతమ్ గంభీర్ లాగా బ్యాకప్ చేయడం బెటరా, లేదంటే రవిశాస్త్రి చెప్పినట్టు స్ట్రిక్ట్గా ఉండి వీళ్ళ నుంచి ది బెస్ట్ రాబడుతామా? సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనుకున్నారో కింద కామెంట్ చేయండి.